హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 38. కీర్తన మనసంతా మిథున్ చుట్టే తిరుగుతుంటే డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఒక్క టేక్లో తను చేసే స్టెప్స్కి 10 టేక్స్ తీసుకోవడంతో డైరెక్టర్ భయంతో ఆమె నేమ్ అనలేక ప్యాకప్ చెప్పేశాడు. కీర్తన గీత హోటల్ రూమ్కొచ్చారు. గీత సైలెంట్గా కూర్చోవడం చూసి ఏమైందే అని అడిగింది కీర్తన. నువ్వన్నది నిజం. మిథున్ అందరిలాంటి వాడు కాదు. హీ స్పెషల్ అనంది గీత. సంతోషం, ఇప్పటికైనా నీకు అర్థమైంది అనంది కీర్తన. కానీ మిథున్ రేంజ్ ఇంటర్నేషనల్, నీది నేషనల్. అతను నిన్ను ఇష్టపడతాడంటావా అని అనుమానంగా అడిగింది గీత. నిన్నటి వరకు నా రేంజ్కి అతను సరిపోడన్నావు, ఇప్పుడు అతని రేంజ్కి నేను సరిపోనంటున్నావు. కళ్ళెగరేస్తే అడిగింది కీర్తన. అతని గురించి ఏం తెలియకుండా మాట్లాడాలేవే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అని చెప్పింది గీత. అయినా మిథున్ నన్ను ఇష్టపడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది కీర్తన. నటించకు, నువ్వు మిథున్ ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది. వచ్చినప్పటి నుండి నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావు. ఫ్లైట్లోనే నువ్వు మిథున్కి ఫ్లాట్ అయ్యావు. ఈరోజు టోటల్గా అతనికి పడిపోయావు. డిఫికల్ట్ స్టెప్స్ తప్ప మిగిలినవన్నీ ఒకే టేక్లో చేసేదానివి. ఈరోజు ఒక్కో స్టెప్కి 10 టేక్స్ తీసుకున్నావు. నీ శరీరమే అక్కడుంది, మనసు మిథున్ చుట్టే తిరుగుతుందని నాకు అర్థమైంది అంటూ నవ్వుతూ కీర్తన బుగ్గలు గెల్లింది గీత. కీర్తన సిగ్గుపడుతూ నవ్వింది. అప్పో సిగ్గు అంటూ నవ్వి, నువ్వు షూర్ అయితే వెంటనే మిథున్కి ప్రపోజ్ చేయి అని అంది గీత. ఇప్పుడేనా అని అడిగింది కీర్తన. మిథున్ హాలీవుడ్ హీరోలా ఉంటాడు, లేట్ చేస్తే కష్టం అంటూ ఆగిపోయి, వెయిట్, మిథున్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాడేమో. గీత ప్రశ్నకి కీర్తన గుండె ఒక్క క్షణం వేగంగా కొట్టుకొని అతని ఇంటర్వ్యూ గుర్తుకొచ్చి ఆమె రిలీఫ్ అయి, మిథున్ సింగిల్ అని ఇంటర్వ్యూలో చెప్పాడు అని చెప్పింది కీర్తన. సీక్రెట్ మెయింటైన్ చేసే వాళ్ళు అలాగే చెప్తారు. ముందు మిథున్ సింగిలో కాదో కనుక్కో, రేపు అతనికి ఫోన్ చేసి డిన్నర్కి పిలువు, అప్పుడు మాటల్లో అడిగేసేయి అని చెప్పింది గీత. రేపు కాదు, ఇప్పుడే డిన్నర్కి పిలిచేస్తా. రేపటి వరకు టెన్షన్ భరించడం నా వల్ల కాదు అంటూ కీర్తన మిథున్కి ఫోన్ చేసి, హాయ్ మిథున్, దిస్ ఈస్ కీర్తన అనంది. హాయ్ కీర్తన, డిస్టర్బ్ చేశానా? నో, డైరెక్టర్ ఏమన్నా ప్రాబ్లం చేశాడా, నేను రానా అని అడిగాడు మిథున్. వాడు నాకు మొహం చూపించలేక చూపు తిప్పుకుంటున్నాడు. నాకు చాలా భయపడుతున్నాడు. నేను ప్రాబ్లం ఉండి మీకు ఫోన్ చేయలేదు మిథున్. మరి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, అందుకే నేను మీకు డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ కాదనద్దు, మీకు పార్టీ ఇచ్చేదాకా నాకు నిద్ర పట్టదు అని కీర్తన అంటుంటే మిథున్ నవ్వి, ఓకే, మీరు ఏ హోటల్లో స్టే చేస్తున్నారో చెప్పండి, నేను అక్కడికి వస్తాను అని అన్నాడు. నేనే వస్తాను, మీ అడ్రస్ చెప్పండి అని అంది కీర్తన. దేశం కాని దేశంలో రాత్రిపూట ఆడపిల్లలు అడ్రస్ వెతుక్కుంటూ తిరగడం కరెక్ట్ కాదు, నేనే వస్తాను అని అన్నాడు మిథున్. కీర్తన తనున్న హోటల్ పేరు చెప్పింది. మిథున్ నవ్వుతూ, నేను అదే హోటల్లో స్టే చేస్తున్నాను అని చెప్పాడు. కీర్తన తెగ సంతోషపడిపోయింది. 10 మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మిథున్. కీర్తన డ్రెస్లన్నీ బెడ్ మీద పేర్చి ఒక్కొక్కటి తన ముందు పెట్టుకుని అద్దంలో చూస్తూ అంటూ మొహం చిట్లించి డ్రెస్లన్నీ పక్కకు విసిరేసింది. అది చూసి ఏమైందే అని అడిగింది గీత. నేను మిథున్కి అందంగా కనిపించాలి అని చెప్పింది కీర్తన. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటావే, త్వరగా ఏదో ఒకటి వేసుకో, లేకపోతే మిథున్ వెయిట్ చేయలేక వెళ్ళిపోతాడు అని తొందర చేసింది గీత. అమ్మో అని భయపడి అన్ని డ్రెస్లలో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక అయోమయపడుతున్న ఆమెకి మిథున్ లైట్ బ్లూ కలర్ రేస్ సూట్ గుర్తుకొచ్చి అదే కలర్ ఉన్న నీ లెంత్ అంటే మోకాల వరకున్న ఫ్రాక్ వేసుకుంది. కీర్తన చాలా స్టైలిష్గా మోడ్రన్గా ఉంటుంది. మిథున్ స్నానం చేసి వైట్ షర్ట్ పై బ్లాక్ జాకెట్ విత్ బ్లాక్ జీన్స్తో రెడీ అయి రెస్టారెంట్కి వెళ్ళాడు. అప్పటికే కీర్తన మిథున్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. కీర్తన నీ లెంత్ ఫ్రాక్ విత్ లూజ్ హెయిర్తో చాలా అందంగా ఉంది. సారీ లేట్ అయ్యానా అంటే ఆమె ఎదురుగా కూర్చున్నాడు మిథున్. నో నో, నేను జస్ట్ ఇప్పుడే వచ్చా అని చెప్పింది కీర్తన. అందంగా ఉన్నావని మిథున్ తనకు కాంప్లిమెంట్ ఇస్తాడని కీర్తన ఎక్స్పెక్ట్ చేస్తుంటే మిథున్ ఆమెని నార్మల్గా చూడటంతో కీర్తన డల్ అయింది. డిన్నర్ ఆర్డర్ చేశాక మాటలు కలపడానికి మిథున్ ఫ్యామిలీ గురించి అడిగింది కీర్తన. నాకెవరు లేరు, నేను అనాథను అని మిథున్ చెప్పలేక సైలెంట్గా బాధపడుతుంటే
న్యూస్లో అతనికి ఎవరూ లేరని తను విన్నది గుర్తుకొచ్చి అతనిని ఆ ప్రశ్న అడిగినందుకు ఫీల్ అయి ఐఎమ్ సారీ మిథున్, నేను మర్చిపోయాను అంది గిల్టీగా. ఇట్స్ ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అడిగాడు మిథున్. నన్ను మీరు అనొద్దు, నాకు ఇబ్బందిగా ఉంది మిథున్, నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి ప్లీజ్ అంది కీర్తన. అలా అయితే నువ్వు కూడా నన్ను మీరు అండి అనొద్దు అన్నాడు మిథున్ నవ్వుతూ. సారీ, ఇక మీదట అనను అంది కీర్తన చిన్నగా నవ్వి. ఓకే, నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడిగాడు మిథున్. మాది విజయవాడ, మమ్మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేనొక్కతే అమ్మాయిని. నన్ను చాలా గారాబంగా పెంచారు. నేనంటే ఎంత ఇష్టం అంటే నేను అడిగింది ఏది కాదనరు. అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే. నేను హీరోయిన్ అవ్వడం మమ్మీ డాడీకి అస్సలు ఇష్టం లేదు. బట్ నా ఇష్టం కోసం ఒప్పుకున్నారు. నేనంటే వాళ్ళకి ప్రాణం అని చెప్పింది కీర్తన. మిథున్కి తన అమ్మ గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కీర్తన గమనించలేదు. మిథున్ కంట్రోల్ చేసుకుని వెంటనే నార్మల్ అయి ఆమె కెరీర్ గురించి అడిగాడు. ఇద్దరు ఒకరి కెరీర్ గురించి ఒకరు చెప్పుకున్నాక ధైర్యం తెచ్చుకుని మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగేసింది కీర్తన. అడగడం అయితే అడిగింది, కానీ అతను ఏం చెప్తాడోనని కీర్తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. నో అని చెప్పాడు మిథున్. ఆ సింగిల్ వర్డ్ ఆన్సర్కి కీర్తన మనసులోనే సోలో డ్యాన్స్ వేసేసి క్లారిటీ తెచ్చుకోవాలని, అంటే మీరు సింగిలా అని అడిగింది. ఎస్, ఐఎమ్ సింగిల్ అని చెప్పాడు మిథున్. కీర్తన ఆనందంగా ఊపిరి పీల్చుకొని నేను అడగట్లేదేంటి, నేను సింగిలో కాదో తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా అతనికి లేదా అని దిగులు పడింది. ఇద్దరు సైలెంట్గా తింటున్నారు. 2 నిమిషాల తర్వాత మిథున్ అడిగేలా లేడని నేను కూడా సింగిల్ అని చెప్పింది కీర్తన. ఓకే అని మిథున్ పట్టించుకున్నట్లు ఉండటంతో ఆమెకి బాధేసింది. డిన్నర్ అయ్యాక మిథున్ వెంటనే లేచి బాయ్ చెప్పాడు. కీర్తన కూడా లేచి రేపు ఫస్ట్ రేస్ కదా, ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. మిథున్ థ్యాంక్స్ అంటూ ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కీర్తన కూడా తన రూమ్కి వచ్చి రూమ్లోనే డిన్నర్ చేస్తున్న గీతకి మిథున్ గురించి చెప్పి నువ్వు చెప్పింది నిజమే, మిథున్ నన్ను ఇష్టపడతాడా అని నాకే డౌట్ వస్తుంది. బట్ నేను మిథున్ని మిస్ చేసుకోను, అతనిని ఇంప్రెస్ చేస్తాను అని అంది కీర్తన. అమ్మాయి వర్రీ అవడం చూసి అవన్నీ రేపు మాట్లాడుకుందాం, నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని అంది గీత. మిథున్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది కీర్తన. సంజన గురించి ఆలోచిస్తూ ఆమె ఫోటోని గుండెలకు కత్తుకొని నిద్రపోయాడు మిథున్. ఉదయం రవలి ఆఫీస్కి రెడీ అయి సంజనాను పిలిచింది. సంజన నైట్ సూట్లో రావడం చూసి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడిగింది రవలి. ఈరోజు లీవ్ తీసుకున్నా అని చెప్పింది సంజన. ఎందుకు? నిఖిల్తో సినిమాకి వెళ్తున్నాను అని చెప్పింది సంజన. చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అంది రవలి. మా మధ్య నువ్వెందుకు అంటే తన రూమ్కి వెళ్ళిపోయింది సంజన. వీళ్ళు చాలా దగ్గర అవుతున్నారు, నేను చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయింది రవలి. సంజన తనని మర్చిపోయిందని తెలిసినా కూడా ఏదో ఒక మూల ఆశతో ఫోన్ పక్కన పెట్టే క్షణం వరకు సంజన విష్ కోసం ఎదురు చూసిన మిథున్ ఆమె నుండి ఫోన్ రాకపోవడంతో నిరాశగా తన గ్రిడ్లోకి వెళ్ళాడు. ఆఫీస్లోనే రవలి మిథున్ రేస్ చూస్తుంది. మిథున్ 15th ప్లేస్ తెచ్చుకొని ఫైనల్లో గెలవడం కష్టంగా మార్చుకున్నాడు. ఇండియాలో మిథున్ రేస్ చూస్తున్న అందరూ చా అంటూ నిరాశగా తలపట్టుకున్నారు. నిఖిల్ సంజన సినిమాకి వెళ్ళి లంచ్ చేసి అలా అలా బయట తిరిగి డిన్నర్ కూడా చేసి రాత్రి 10 గంటలకి తిరిగి వచ్చారు. మిథున్ రేస్ ఏమైందని సంజన అడుగుతుందని రవలి ఎక్స్పెక్ట్ చేయలేదు. మిథున్ని సంజన ఎప్పుడో మర్చిపోయింది. అసలు ఈరోజు రేస్ ఉందని కూడా తనకి తెలియకపోవచ్చు. అతని బిర్యానీ వలన మొన్నటి వరకు మిథున్ పేరుని పలికింది. నిఖిల్ ఎక్కడి నుండో బిర్యానీ తేవడంతో ఇప్పుడు సంజన మిథున్ బిర్యానీని కూడా మర్చిపోయింది అనుకుంటూ బాధపడుతుంది రవలి. మిథున్ రవలికి ఫోన్ చేసి సంజన వచ్చిందా అని అడిగాడు. ఇప్పుడే వచ్చింది అని చెప్పింది రవలి. తన గొంతు వినాలనుంది, ఒకసారి వినిపించవా? మిథున్లో ఎంత బాధ ఉందో అతని గొంతులోనే తెలుస్తుంది. ఓడిపోయిన మిథున్ సంజన నుండి ఊరటను పొందాలనుకున్నాడని రవలికి అర్థమై డైనింగ్ టేబుల్ దగ్గరున్న సంజన దగ్గరికి వెళ్ళి మిథున్ రేస్లో ఓడిపోయాడు, ఒకసారి అతనితో మాట్లాడు అని ఆమెకి ఫోన్ ఇస్తూ అంది. నువ్వు ఈ మాట చెప్పే వరకు మిథున్ నాకు గుర్తు కూడా లేడు, నేను అతనిని ఎప్పుడో మర్చిపోయాను, అయినా సరే మాట్లాడతాను ఆంటీ కోసం అంటూ సంజన ఫోన్ తీసుకొని హలో అనే లోపు ఆమె మాటలు విన్న మిథున్ కాల్ కట్ చేశాడు. అతనిని ఎప్పుడో మర్చిపోయానన్న సంజన మాట మిథున్ గుండెకి గాయం చేసింది. అది అతనికి తెలిసిన విషయమే అయినా కూడా
సంజన నుండి ఆ మాటలు విని మిథున్ తట్టుకోలేకపోతున్నాడు. కాల్ కట్ అయింది అంటూ ఫోన్ రవలికి ఇచ్చి, నేను నిఖిల్ దగ్గరికి వెళ్తున్నా అని అంది సంజన ముందు కదులుతూ. ఇప్పటి వరకు అతని దగ్గరే ఉన్నావు కదా, అయినా రాత్రి నన్ను వదిలేసి వెళ్ళొద్దన్నా కూడా ఎందుకు వెళ్తున్నావు అని కోపంగా అంది రవలి. పడుకునే ముందు నిఖిల్తో మాట్లాడకుండా నాకు నిద్ర పట్టదు, 10 మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సంజన. రవలి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ 10 నిమిషాలు దాటాక నిఖిల్ ఇంటి తలుపు నెట్టింది. తెరుచుకోలేదు. తలుపేసుకున్నారేంటి, వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ చుట్టూ చూసింది. పక్కన విండో కనిపించింది. గ్లాస్ విండో. కర్టెన్ కాస్త పక్కకు వెళ్లడంతో ఆ కొంచెం గ్యాప్లో తలపెట్టి చూస్తే లోపల కనిపిస్తుంది. టెన్షన్గా ఉన్న గుండెల నిండా ఊపిరి పీల్చుకొని విండో నుండి లోపలికి చూసింది రవలి. నిఖిల్ సంజన ఒకరినొకరు కౌగలించుకొని కనిపించారు. అది చూసిన రవలికి మిథున్ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దనుకున్న సంజన మీద వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని కాలింగ్ బెల్ కొట్టింది రవలి. నిఖిల్ తలుపు తీశాడు. హే రవలి, కమ్ అంటూ లోపలికి ఆహ్వానించాడు నిఖిల్. రవలికి నిఖిల్ని చూస్తే చాచుపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది. రవలి లోపలికొచ్చి, నన్ను వదిలేసి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ సంజన చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళింది. ఏమైంది నీకు, కొత్తగా ఈ భయం ఏంటి అని అడిగింది సంజన. ఫ్రెండ్స్ దయ్యమని భయపెట్టారులే అని చెప్పింది రవలి. ఓ అదా సంగతి, ఇక మీదట రాత్రిలో నేను వదిలేసి నేను అస్సలు వెళ్ళను, ఆయన నీ దగ్గర పడుకుంటాను సరేనా, రవలి బుక్కలు పట్టుకొని చెప్పింది సంజన. ఆ క్షణం రవలికి సంజన మీద ఉన్న కోపం మొత్తం పోయి బాధ మాత్రం మిగిలింది. రాత్రి ఇద్దరు ఒకే రూమ్లో పడుకున్నారు. సంజన నిఖిల్తో చాట్ చేస్తుంది. రవలి మెల్లిగా సంజన ఫోన్లోకి చూసింది. నిఖిల్ అని పేరు కనిపించింది. రవలి వాళ్ళ చాట్ చూడడానికి ప్రయత్నించింది, కానీ సంజనమ్మకి కనబడకుండా మేనేజ్ చేసింది. అయినా దీని గురించి నాకెందుకు అనుకుంటూ విసుగ్గా రవలి అటువైపు తిరిగి పడుకుంది. లండన్లో రాత్రి 8 అవుతుంది. అంటే ఇండియాలో అర్ధరాత్రి 12:30. ఓడిపోయానన్న మిథున్ బాధ సంజన మాటలతో దుఃఖంలా మారిపోయి గార్డెన్లో కూర్చున్నాడు. కీర్తన మిథున్ని చూసి ఓడిపోయినందుకు బాధపడుతున్నాడు అనుకుని ఆకలిగా లేదని అతను అంటున్నా వినకుండా బలవంతంగా మిథున్ని రెస్టారెంట్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. బలవంతంగా కూర్చోబెట్టొచ్చు కానీ బలవంతంగా తినిపించలేవు అని అన్నాడు మిథున్. నేనెవరు తినమన్నారు మిథున్, మా కంపెనీ ఇవ్వు జ్యూస్ తాగుతూ అని అంది కీర్తన. మిథున్ చురుగ్గా చూశాడు. సరే ఏం తాగొద్దు, ఊరికే కూర్చో అని అంది కీర్తన. గీత వచ్చి కీర్తన పక్కన కూర్చొని, హాయ్ మిథున్, నేను కీర్తన ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంది. హాయ్ అని పలకరించాడు మిథున్. కీర్తన గీత మెను అటు ఇటు తిరిగేస్తూ తల పట్టుకున్నారు. ఇందులో ఏం ఆర్డర్ చేస్తే ఏం వస్తుందో తెలియట్లేదు మిథున్, 2 డేస్ ఈ ఫుడ్ తినలేక చచ్చిపోయాం, స్టమక్ అప్సెట్ అయింది అంది కీర్తన. మిథున్ మెను తీసుకుని వాళ్ళిద్దరికి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అవి వచ్చాక కీర్తన గీత వైపు చూసి తినకు అని సైగ చేసింది. ఇద్దరు తినకుండా ఉండటం చూసి, బాగానే ఉంటుంది తినండి అన్నాడు మిథున్. నాకు నమ్మకం లేదు అంది కీర్తన. సరే నేను తిని చూపిస్తాను అంటూ మిథున్ అన్ని టేస్ట్ చేసి ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్నాడు. అలా ఒక స్పూన్ తింటే నీ సిచ్యువేషన్ మాకెలా తెలుస్తుంది, మొత్తం తింటేనే కదా ఫుడ్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. అసలే రేపు నాకు ఇక్కడ లాస్ట్ షూటింగ్ డే, ఎల్లుండి ఇండియాకి ఫ్లైట్ కూడా బుక్ అయింది, రేపు నాకు ఏదైనా జరిగి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎలా అని దీనంగా ముఖం పెట్టింది కీర్తన. మిథున్ ఒక ప్లేట్ తీసుకొని ఫుడ్ మొత్తం తినేసి, టేస్ట్ బాగుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేలా ఫుడ్ అస్సలు లేదు, భయపడకుండా తినేయచ్చు అన్నాడు. కీర్తన చిన్నగా నవ్వడం చూసి, ఏ దొంగ, నేను తినాలని చేసావా అని అడిగాడు మిథున్ స్మైల్తో. ఎస్, నువ్వు ఇలా బాధపడుతూ తినకుండా ఉంటే రేపు రేస్ చేయడానికి ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పు అని అంది కీర్తన. థ్యాంక్ యూ కీర్తన, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆమెను ఆప్యాయంగా చూస్తూ. నువ్వు వెళ్ళి పడుకో మిథున్, రేపు పొద్దున లేవాలి కదా అని అంది కీర్తన. ఓకే బాయ్ అని ఇద్దరికి చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయిన మిథున్ రూమ్లో వదిలేసిన తన ఫోన్ని చూసుకున్నాడు. నిఖిల్ నుండి 20 మిస్డ్ కాల్స్ మెసేజెస్ చూసి అతనికి ఫోన్ చేశాడు మిథున్. లండన్కి వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావేంటి బ్రో, నువ్వు ఏ టైంలో ఫ్రీ ఉంటావో తెలియకే నీకు ఫోన్ చేయలేకపోతున్నా, మరి నీకేమైంది అని అన్నాడు నిఖిల్ అలిగినట్లు. డే అంతా ప్రాక్టీస్, ఇక్కడ సాయంత్రం అవుతే మీకు పడుకునే టైం అవుతుంది, 4.5 అవర్స్ టైం డిఫరెన్స్ ఉంది కదా లండన్కి ఇండియాకి, అందుకే కాల్ చేయడం కుదరలేదు. ఈరోజేమో రేస్లో ఓడిపోయానన్న బాధ అని చెప్పాడు మిథున్. నేను అందుకే నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
ఫోన్ రూమ్లో పెట్టి బయట కూర్చున్నా. ఎందుకు బ్రో బాధ? లండన్ రేస్ ఓడిపోతే ఏంటి? బోలెడ్ కంట్రీస్ ఉన్నాయి మనకి. వాటిలో విజయం నీదే అంటూ మిథున్ బాధని తగ్గించడానికి ప్రయత్నించాడు నిఖిల్. సంజన నీతో ఎలా ఉంది అని అడిగే ధైర్యం కన్నా నిఖిల్ చెప్పేది వినే ధైర్యం లేక మిథున్ ఆ ప్రశ్న అతనిని అడగలేదు. డిన్నర్ చేసావా బ్రో అని అడిగాడు నిఖిల్. ఇప్పుడే తిన్నాను. నిజంగానే తిన్నావా లేక అబద్ధం చెప్తున్నావా? నీకెందుకు అబద్ధం చెప్తాను, నిజంగా తిన్నాను. రేపు రేస్కి ఎనర్జీ కావాలి కదా. వెరీ గుడ్ బాయ్ నవ్వుతూ అన్నాడు నిఖిల్. ఈరోజు నా రేస్ చూసావా నువ్వు అని అడిగాడు మిథున్. లేదు బ్రో, ఈ రోజంతా సంజనతోనే ఉన్నాను. తను నిన్ను మర్చిపోయింది. మళ్ళీ రేస్ అంటూ నేను గుర్తు చేయడం కరెక్ట్ కాదని తన దగ్గర నీ గురించి మాట్లాడలేదు. కానీ ఇంతకు ముందు తను నీ గురించే చెప్పింది. నువ్వు తనతో మాట్లాడాలని ఫోన్ చేసావంట కదా. తనకి ఇష్టం లేకపోయినా మీ అమ్మ కోసం నీతో మాట్లాడాలనుకుందంట. ఎనీవే, సంజన నిన్ను మర్చిపోవాలన్న నీ కోరిక నెరవేరింది బ్రో అని నిఖిల్ చెప్తుంటే మిథున్ కళ్ళల నుండి కన్నీళ్లు జారాయి. ఓడిపోయావని బాధపడుతూ ఉంటావు కదా, నేను నవ్వించడానికి ఫోన్ చేశా. 1, 2, 3 స్టార్ట్ అని జోక్స్ చెప్తూ మిథున్ని నవ్వించాడు నిఖిల్. మిథున్ నవ్వుతూ మనసులో ఉన్న బాధ అంతా కాసేపు మర్చిపోయాడు. సంజన ఇంత త్వరగా నిఖిల్కి ఎలా దగ్గరైందో ఇప్పుడు అర్థమైంది అని మనసులో అనుకున్నాడు మిథున్. మరుసటి రోజు శనివారం. ఆఫీస్కి సెలవు. రవలి ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళింది. సంజన రానని ఇంట్లోనే ఉండిపోయింది. ఎండ వలన రవలికి హెల్త్ అప్సెట్ అవ్వడంతో రాత్రి వస్తానన్న ఆమె 3 గంటల్లోనే ఇంటికి వచ్చేసింది. లంచ్ చేసి సంజన నిద్రపోతుందేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని రవలి తన దగ్గరున్న కీతో డోర్ తెచ్చి ఇంట్లోకి వచ్చింది. సంజన పడుకుందో లేదో చూద్దామని రవలి సంజన గది తలుపు కొంచెం నెట్టి మెల్లిగా లోపలికి తొంగి చూసింది. బెడ్ మీద నిఖిల్ సంజన ఎదురెదురుగా కూర్చున్నారు. అది చూసి రవలి నిర్ఘాంతపోయింది. నిఖిల్ సంజన ముంగురులను వెనక్కి నెట్టి ఆమె బుగ్గను తడుముతున్నాడు. సంజన సిగ్గుతో కళ్ళు కిందికి వాల్చింది. రవలి ఉసూర్మంటూ లోపలికొచ్చింది. ఆమె అలికిడికి ఇద్దరు ఉలిక్కిపడి లేచి నిల్చున్నారు. నిఖిల్ ఇబ్బందిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి వస్తానని ఇప్పుడే వచ్చావేంటి? సంజన మాటలో తడబాటు. త్వరగా వచ్చానని ఫీల్ అవుతున్నావా? అసలేం జరుగుతుంది మీ మధ్య అని కోపంగా అరిచింది రవలి. ఏమో అంటూ బయటకు వచ్చింది సంజన. ఏమోనా అంటూ అమ్మ వెనకాలే వచ్చింది రవలి. హా, ఏమోనే అంటూ టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది సంజన. రవలి బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.